హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు సొరకాయ పాలు పోసి అయితే వండుదాము. చాలా మట్టుగా పెసరపప్పు సొరకాయ, శనగపప్పు సొరకాయ, ఇంకా కందిపప్పులో కూడా సాంబార్లో కూడా వేసుకోవచ్చు. మనకి సొరకాయ అనేది ఇది కొన్ని చోట్ల పొడుగు ఆనపకాయ అని కూడా పిలుస్తారంట, నాకు తెలీదు. ఇది ఇలా పొడుగ్గా ఉంటే సొరకాయ అని, రౌండ్గా ఉంటే ఆనపకాయ అని అనడం అయితే నాకు అలవాటు. ఇలా కట్ చేసేసి లోపల గింజలు గట్టు ఉంటే తీసేస్తానండి. కానీ ఇది చాలా లేతగా ఉంది కదా, అట్లానే కట్ చేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి సొరకాయ పాలు పోసి. కొంతమంది కొబ్బరి పాలు పోస్తారు, నేను నార్మల్గా బర్రె పాలు అయితే పోసాను. మరిగించి తీసుకున్న పాలు అవి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పాలు పోసి వండుకుంటే ఈ కర్రీ అనేది రోటీలోకి ఎక్కువగా టేస్ట్గా ఉంటుంది. నేనైతే కొర్ర రైస్ పైకి తిన్నాను. తీయగా ఉంటుంది, లైట్గా తీపి అనేది ఉంటుంది. ఎందుకంటే మనం పులుపు అనేది దీంట్లో వేయం కాబట్టి, అందుకని కొంచెం తీయగా దనం ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా చేసేటప్పుడు మీరు చపాతీ చేసుకుని తింటే బాగుంటుంది, లేదంటే సైడ్ డిష్గా కూడా పెట్టుకొని తినేయచ్చు. చాలా టేస్ట్గా అనిపించింది, పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు, అంత బాగుంది. ఇలా సన్నంగా తరిగి పెట్టుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని, నేను కుక్కర్లో వండుతున్నాను, మీరు బాండీలోనైనా పెట్టేయచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకొని అల్లం అనేది తురుము వేసుకుంటే బాగుంటుంది. ఈ కర్రీస్లో ఉల్లిగడ్డతో పని ఉండదండి. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ వేయవలసిన అవసరం లేదు. అట్లానే పసుపు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం తురుము, ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చీలు, ఇవి లైట్గా వేగిన తర్వాత మిరియాలు, జీలకర్ర పొడి అండి, అది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను. మరి కారం వేసుకోకుండా పచ్చిమిర్చి కారమే, మీరు ఎంత కారం తింటే అంత పచ్చిమిర్చి వేసుకోండి, బాగుంటుంది. కొద్దిగా జీలకర్రను మిరియాల పొడి కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ అనేది చాలా తక్కువ వేయండి, ఎందుకంటే ఇది కర్రీ తియ్యగా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువగా వేసినట్లయితే ఉప్పు అయిపోతుంది. లైట్గా సాల్ట్ వేసుకొని 2 విజిల్ వచ్చే వరకు ఉడికించి కిందకి దించేసుకొని కుక్కరు గాలంతా వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసినట్లయితే మనకి చక్కగా, చూసారు కదా, ఉడికిపోయింది. దీనికి పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదండి. మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు స్టవ్ హైలో పెడితే సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు వేసాను, కమ్మటి సువాసన వస్తుందని. మనకి ఏంటంటే దీంట్లో టేస్ట్ చాలా నచ్చింది నాకైతే. నేను ఎప్పటికప్పుడే చేస్తూ ఉంటాను. చాలామంది కొబ్బరి పాలు కూడా వేసి వండుతారు, బాగుంటుంది. నేను నువ్వుల పొడి వేసి వండాను, పుట్నాల పొడి వేసి వండాను, శనగపప్పు వేసి వండాను, పెసరపప్పు వేసి వండాను, చాలా బాగుంటుందండి. అలా ఒట్టి కొబ్బరి తురిమేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ అయితే యాడ్ చేశాను, చూసారు కదా, చక్కగా జ్యూసీగా క్రీమీగా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ ఇష్టంగా తినొచ్చు. ఈ ఎండలకి చల్లగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది సొరకాయ పాలు కర్రీ. నేనైతే కొద్దిగా కొర్రలు పెట్టుకొని టేస్ట్ చేశాను. మనకి టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒకసారి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.